నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. దాదాపు 10 రోజులు తెలుగు రాష్ట్రాలను ఉక్కిరి బిక్కిరి చేసినటువంటి వర్షాలు మరోసారి బెంబేలెత్తించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందనేటువంటి సంకేతాలను వాతావరణ శాఖ హెచ్చరికల రూపంలో జారీ చేసింది. వచ్చేటువంటి 48 గంటల్లో ఈ పరిణామాలు ఏ విధంగా ఉండబోతే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేయాలి. ఇది భారత ప్రభుత్వం మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసినటువంటి వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్. ఇది ఫ్రెష్లో తెలుగులోనే చూద్దాం. మనం ఇక్కడ ఉంది వాయువ్య బంగాళాఖాతం మరియు ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఆగస్టు 25 నాటికి కొత్త అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అంటే ఫస్ట్ అల్పపీడనం ఏర్పడడం అనేది ఒక సంకేతం, దాని తర్వాత అది వాయుగుండంగా మారుతుంది. సో జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్ ఇది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ గాలులు పెద్దగా వీస్తున్నాయనేటువంటి వార్నింగ్ ఇచ్చింది. ఇది 25వ తేదీ తర్వాత మరింతగా ఇది బలపడితే కనుక వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. అప్పుడు పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యేటువంటి ఛాన్స్ మళ్ళీ ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అంటే కోస్తా తీరం వెంబడి ఒరిస్సా నుంచి దిగువ ప్రాంతాల్లో అంటే కళింగాంధ్ర అంతా కూడా వర్షాలు పడేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెబుతుంది ఈ రిపోర్ట్. ఆల్రెడీ వార్నింగ్ దీనికి సంబంధించినటువంటి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వార్నింగ్స్లో చూస్తే కనుక ఎక్కడ పెద్దగా ఏమి లేవు. ఈ ఆగస్టు 22, 23, 24, 25, 26, 27 వరకు ఉండేటువంటిది లైటర్ రెయిన్స్ అయితే 24th, 25th వరకు కనిపిస్తుంది. ఆ తర్వాత హెవీ రెయిన్స్ కనబడేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి అంటే ఈ 2-3 రోజుల్లో బలపడుతుంది. ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనం బలపడేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కేవలం థండర్ స్టార్మ్స్, లైట్నింగ్, స్క్వాల్ ఎక్సెట్రా లాంటివి మాత్రమే ఉంటాయి. కానీ 25, 26 తారీఖుల నుంచి అంటే 26 నుంచి హెవీ రెయిన్, థండర్ స్టార్మ్స్, అలానే 26, 27 తేదీల్లో భారీ వర్షాలకి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది రాయలసీమలో అయితే రెయిన్ ఉండేటువంటి అవకాశాలు లేవు. కానీ ఇది పూర్తిగా ఉత్తర కోస్తా అంటే కోస్తా ఆంధ్ర మొత్తంలో కూడా ఉన్నటువంటి వాతావరణం. అలానే తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఇటు ఖమ్మం సరిహద్దుల ప్రాంతాల్లో కూడా పెద్దగా వర్షం పడేటువంటి అవకాశం ఉంటే ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్నటువంటి రాడార్ మ్యాప్స్ ప్రకారం చూస్తే కనుక ఇది స్థితిగతులు ఇక్కడ ఇలా కనిపిస్తున్నాయి. ఈ 2-3 రోజుల్లో ఇది మరింత బలపడితే కనుక ఖచ్చితంగా మళ్ళీ ఒక 2 రోజుల పాటు ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒకవేళ అక్కడ ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారేటువంటి క్రమంలో దిశ మార్చుకుని మరింత దిగువకి కనుక వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ఒడిశా మధ్యలో మాత్రమే ఉంది. అంటే పశ్చిమ బెంగాల్ ఒడిశా అంటే ఇంకా పైన ఎగువ ప్రాంతంలో ఉన్నది. అంటే ఈ తీర ప్రాంతంలో ఉన్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాల్లో ఏర్పడినట్టుగా చూడాల్సి ఉంటుంది. ఇది కనుక మరింత దిగువకి వస్తే కనుక దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల మొత్తం మీద పడేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భం కింద వాతావరణ శాఖ రిలీజ్ చేసినటువంటి బులెటిన్ చెబుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.